వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఇక చివరి దశకి రాబోతోంది అనేటువంటి అంశం ఒకటి తెర మీదకి వస్తోంది. వరుసగా ఒక్కొక్కరికి ఇస్తున్నటువంటి నోటీసులు, తద్వారా విచారణ ఇవన్నీ అయిన తర్వాత వచ్చేటువంటి లీకులు అంటున్నారు. లీకులు ప్రభుత్వమే చేస్తోందా అని చెప్పని కూడా మాట్లాడుతున్నారు. ఈ మొత్తం అన్నింటిలో కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ గారి మీద బీఆర్ఎస్ టార్గెట్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నటువంటి తీరు ఇదంతా చూస్తూ ఉంటే సజ్జనారే మొత్తం అంతా దీనికి వెనకాల ఉండి లీక్లు ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పని మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫ్రమ్ బీఆర్ఎస్, గతంలో బీఎస్పీ. అంటే ఈయన మాటకి విలువ ఉందా అంటే డెఫినెట్గా లేదనే చెప్పాలి. వై? బికాస్ గతంలో ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినప్పటికీ కూడా, ఐపీఎస్ ఆర్ ఐఏఎస్ వాట్ ఎవర్ ఆయన చేసినప్పటికీ కూడా, తర్వాత బీఎస్పీకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నటువంటి తరుణం, అప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అవుతోంది అని చెప్పని ఈయనే స్వయంగా కంప్లైంట్ ఇచ్చారు. అయ్యా నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని చెప్పని. విచారణకు పిలిస్తే దీని మీద ఏమీ మాట్లాడాల, పైగా విచారణకు సంబంధించి వేరే మాట్లాడుతూ ఇప్పుడు సరికొత్తగా ఇంకొక మాట మాట్లాడుతున్నారు. ఏంటంటే ముఖ్యంగా సజ్జనార్ గారిని ఇక్కడ టార్గెట్ చేస్తున్నారు. ఈ టార్గెట్ చేసేటువంటి క్రమం ఏ విధంగా ఉందంటే, ఈయన మీద అంటే సజ్జనార్ గారి మీద 7 క్రిమినల్ కేసులు ఉన్నాయట గతంలో. దీన్ని పెట్టుకొని 7 క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఇప్పుడు ఈ విధంగా చేస్తారు, ఈ సిట్కి ఏ విధంగా ఆయన్ని వేస్తారు అంటే ఈయన కొత్తగా వచ్చి మాట్లాడడం, ఇది ఒకటి అయ్యింది. సో ఇక తర్వాత కేటీఆర్ వచ్చి గతంలో ఒక మాట అన్నారు. ఇదే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంలో ఒక మాట అన్నారు. ఏమని? ఎవరో లుచ్చాగాడిది ఒక ఇద్దరు ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చేమో, అయితే గీతే నాకేంటి సంబంధం అని మాట్లాడారు గతంలో. అయిపోయింది. సో దానికి మీనింగ్ ఏంటనేది ఆయనే చెప్పాలి. సో ఆఫ్టర్ దట్ ఇంకేం చెప్తున్నారు? ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు అసలు నేరమే కాదుట. బికాజ్ ప్రజాభద్రత కోసం మాఫియా లేదా ఉగ్రవాద కార్యకలాపాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం నిఘా ఉంచడం అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియ. మరి దాన్ని తప్పేలా పడతారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఆ ఫోన్ ట్యాపింగే జరగలేదు, ఇది ఒక లొట్టపీస్ కేసు అని మాట్లాడినటువంటి కేటీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి ఆల్ ద సడన్ దీనికి సంబంధించి మాట్లాడి ఇదేమీ పెద్ద తప్పు కాదు, రాజ్యాంగేతర శక్తుల్ని వీళ్ళందరినీ కూడా చేయడానికే ఇదంతా చేసింది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయనే ఆలోచించుకోవాలి. సో దాని తర్వాత ఇక గతంలో న్యాయమూర్తుల మీద జరిగింది, వ్యాపారస్తుల మీద జరిగింది, ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయాలు. అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేశారు అనేది, అలాగే నక్సలైట్లు అనేటువంటి పేరుతోటి ఎంతమంది ఫోన్ నెంబర్ల మీద ట్యాప్ చేయించారు అనేటువంటిది, అలాగే సిరిసిల్లలో పెట్టినటువంటి వార్ రూమ్ కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఒక మీడియా హౌస్ను వాడుకుని చేసినటువంటిది కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత ఈ వందలాది డిజిటల్ సాక్ష్యాలు, ధ్వంసం చేసిన హార్డ్ డిస్కులు, వాటి రికవరీ, అలాగే అప్రూవర్గా మారినటువంటి కొంతమంది పోలీసులు, ప్రభాకర్ రావు మాట్లాడకపోవడం, విదేశాలకు పారిపోవడం, ఇవన్నీ కూడా ఇంకా మాట్లాడితే అసలు సొంత కుటుంబంలోనే, పార్టీ కూడా కాదు, సొంత కుటుంబంలోనే సొంత చెల్లె కవితది, అలాగే మరి భర్తది, ఇద్దరిది కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని కవితే సొంతంగా ఇక్కడ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపిస్తున్న దానికి సమాధానం లేక ఇప్పుడు ప్రభుత్వం మీద, లేదంటే విచారణ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద టార్గెట్ చేసుకుంటూ, ముఖ్యంగా సజ్జనార్ని టార్గెట్ చేసుకుంటూ ఈ మాట్లాడేటువంటి తీరు చాలా అంటే చాలా హాస్యాస్పదంగా కనిపిస్తుంది అంటున్నారు. సో సజ్జనార్ దీనికి సంబంధించి ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేశారో దీనికంటూ ప్రొసీజర్ ఉంది, తప్పేమీ కాదు చేయడం అనేటువంటి విధంగా చేసి, అందులోనూ వ్యక్తిగతంగా సజ్జనార్ గారికి సంబంధించినటువంటి దాని మీద వ్యాఖ్యలు చేయడం, ఆయన మీద 7 క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడడం, దీనికి ఆయన కంప్లైంట్ ఇచ్చారు. 2 రోజుల్లో దీనికి ఆధారాలు తీసుకురాకపోతే క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది చట్టపరంగా అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్కి, అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించి కూడా నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. సో అలాగే మీడియాలో వస్తున్నటువంటి కథనాలు ఇవి అని చెప్పని, మేము ఏదైతే చేస్తున్నామో లాని, న్యాయాన్ని బేస్ చేసుకుని చేస్తున్నాను తప్పితే, లా ఒబీడియంట్గా చేస్తున్నాను తప్పితే చట్టవిరుద్ధంగా ఏం చేయడం లేదు అనే చాలా స్పష్టంగా చెప్తూనే, ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే కఠినంగా శిక్షించబడతారని కూడా చెప్పారు. దీనికి సంబంధించి సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది, ఆధారాలు 2 రోజుల్లో ఇవ్వకపోతే అని చెప్పని. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే సజ్జనార్ని టార్గెట్ చేస్తే కేసు మెత్తబడిపోతుంది, విచారణ ఇక్కడ ఆగిపోతుంది అని చెప్పేటువంటి ఒక ఆలోచనలు ఉన్నారు. అంతకుమించి ఇక్కడ ఏం కనిపించట్లేదు. సో దాని తర్వాత ఎప్పుడైతే సజ్జనార్ దీనికి సంబంధించి సీరియస్గా రియాక్ట్ అయ్యారో వెంటనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మళ్ళీ అందులో ఏం లేదన్నట్టుగా ఆయన మాట్లాడేశారు.
నేను సజ్జనార్ని ఏం అనలేదు, కేవలం ఆయన నైతికత గురించి మాట్లాడానని. అంటే మాట్లాడడం ముందు మాట్లాడింది మాత్రం ఏంటంటే చాలా క్లియర్గా మాట్లాడుతూ 7 కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆయన మీద, ఇదా నైతికత అని మాట్లాడారు. ఇప్పుడు వచ్చి నేను సజ్జనార్ గురించి మాట్లాడలేదు అని నాలుక మడతేస్తున్నటువంటి సదరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన పద్ధతి ఇది. అండ్ గతంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసినటువంటి సజ్జనార్ ఫోన్ ట్యాపింగ్ విచారణకి నేతృత్వం వహించడం అనేది సమంజసం కాదు. అంటే ఇంటెలిజెన్స్లో పనిచేశారు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఉందంటే చెప్తారు, ఎస్ ఫలానా చోట నక్సలైట్లు ఇలా ఉన్నారు అని, ఫలానా చోట ఇగో ఇలా జరుగుతోంది, ప్రభుత్వాన్ని అనిశ్చితి చేసేటువంటి కుట్ర వీళ్ళు ఇలా చేస్తున్నారు సంఘ విద్రోహ శక్తులు అని మేము కనిపెట్టాము, లేదు విఐపీలకి ఈ విధంగా థ్రెట్స్ ఉన్నాయనేది వీటిని కనిపెట్టాము, దీన్ని మేము అధికారికంగా చేసాం తప్పితే అనధికారికంగా ఏమీ చేయలేదు అని చెప్పి చెప్తారు. తప్పే ఉంది అందులో? ఒకవేళ కేటీఆర్ కానీ కేసీఆర్ గారిని చెప్పి సజ్జనార్ గారు ఇంటెలిజెన్స్లో ఉన్నారు కాబట్టి, లేదు ఇంటెలిజెన్స్లో ఇంకెవరైనా ఉన్నారు, లేదు ప్రభాకర్ రావే ఉన్నాడు ఇప్పుడు మెయిన్ ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి, అతన్నే పట్టుకొని చెప్పాము, ఏంటి తప్పే ఉంది, ఇగో ఇక్కడ ఫలానా చోటు చూడండి, ఇగో ఇక్కడ ఇలా దాడులు జరిగాయి, ఇక్కడేమో కమ్యూనల్ రైట్స్ జరిగాయి, ఈ కమ్యూనల్ భైంసాలో జరిగినటువంటిది కావచ్చు, ఇంకో చోటు జరిగినటువంటిది కావచ్చు, వీటి మీద మీరు నిఘా పెట్టండి అని చెప్పని మేము కొంతమంది గురించి చెప్పాము. చెప్పినప్పుడు వాళ్ళు చేశారు, తప్పే ఉంది అది, దాని తర్వాత శాంతి భద్రతలు కొలిక్కొచ్చాయి కదా అని చెప్పడానికి అవకాశం ఉండేది. మరి రేవంత్ రెడ్డి గారు ఏ సంఘ విద్రోహ శక్తితో చెప్పలేదు, సినీ నటులు నటీమణులు ఏ సంఘ విద్రోహ శక్తిలో చెప్పలేదు, వ్యాపారస్తులు ఏ సంఘ విద్రోహ శక్తిలో చెప్పలేదు, రాజకీయ పార్టీల వాళ్ళు ఏ సంఘ విద్రోహ శక్తిలో చెప్పలేదు, తద్వారా ఏమైపోతుందో సమాజంలో చెప్పలేదు. ఇవన్నీ చేయకుండా ఇష్టం వచ్చినట్టు మొత్తం అందరు ఫోన్లో ట్యాప్ చేయండి అంటే మాత్రం ఊరుకుంటారా? సజ్జనార్ ఇప్పుడు అదే చెప్తారు, వ్యక్తిగతంగా మాకు అవసరం లేదండి ఎవరి ఫోన్ ట్యాప్ చేయడానికి అని క్లియర్ కట్గా చెప్తారు. అవన్నీ తెలుసున్నటువంటి వ్యక్తి కాబట్టే తీసుకొచ్చి ఈ సిట్లో వేశారు ఆయన్ని. ఊరికే కాదు కదా, ఇంకా వెంటనే అధికారిగా సజ్జనార్ వచ్చాడు కాబట్టి ఇమ్మీడియట్గా పెట్టేసేయండి ఆయన మీద, అలిగేషన్స్ అన్నీ వేసేయండి అని చెప్పి మాజీ అధికారిని పెట్టారు. మరి అదే మాజీ అధికారి బీఆర్ఎస్లో అందరి మీద ఆరోపణలు చేశారుగా, మీరు ఫోన్ ట్యాప్ చేయించారు, నా ఫోన్ కూడా ట్యాప్ చేయించారు ఎన్నికల్లో అని చెప్పని. సో ఇప్పుడు బీఆర్ఎస్లో గులాబీ కండువా కప్పేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన ఏమనలేరు వాళ్ళని ఇంకా. సో యూటర్న్ ఎందుకు వచ్చినటువంటిది ఇది? సో ఇది కావాలని చెప్పి కెలుక్కుంటున్నట్టుగా ఉంది బీఆర్ఎస్ వాళ్ళు సజ్జనార్ గారితో, ఒక ఐపీఎస్ ఆఫీసర్ తోటే. పొరపాట్లు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, చిన్న చిన్న ఆరోపణలు ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటాయి. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళ వ్యక్తిత్వం మొత్తం అంతా కూడా ఇదే, వాళ్ళు క్రిమినల్స్ అనేటువంటి విధంగా క్రిమినల్ కేసులు ఉన్నాయనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అన్పార్డనబుల్, ఖచ్చితంగా క్షమించదగినది కానీ కాదు. సో సజ్జనార్ గారికి దీనికి సంబంధించి మరి ఏం సమాధానం చెప్తారో ముందు చూడాలి. డెఫినెట్గా కెలుక్కుంటున్నారు అంటే ఆధార సహితంగా మొత్తం దొరికిపోయారు. ఇంకా లీడ్ అయ్యేటువంటిది కేసీఆర్ తోటి, ఎందుకంటే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, దాదాపు 6-7 గంటల పాటు ఇద్దరిని విచారించారు. ఇద్దరిని విచారించి ఏమేం చేశారు ఏంటి అనేది కూడా రేపు ఛార్జ్ షీట్లో మొత్తం దాఖలు చేసి చెప్తారు. అవసరమైతే ప్రెస్ మీట్ కూడా పెడతారు, ఏం జరిగింది ఏంటి అనేది. అప్పుడు మాత్రం ఏం చేయగలుగుతారు? అప్పుడు కూడా సెంటిమెంట్ని అడ్డం పెట్టుకోవాలి. అదిగో మళ్ళీ చంద్రబాబు నాయుడు తొత్తుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన పోలీసులు అక్కడ ఆడినట్టు ఆడిస్తున్నారు అని చెప్పి మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ తీస్తే అయిపోయింది. ఎలాగో ఉందిగా ఆడిపోసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఈ రాజకీయ నాయకులకి. సో వచ్చే ఆంధ్ర ప్రభుత్వమే ఇక్కడ కూడా ఉందని మాట్లాడేస్తే మనం దులిపేసుకోవచ్చు హ్యాపీగా. ఇది నడుస్తున్నటువంటి తీరు. చూద్దాం ఇంకా ఎన్ని సంచలనాలు దీంట్లో బయటపడతాయో, మరి త్వరలో అరెస్టులు కూడా ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఇది ఉన్నటువంటి కొన్ని అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.